నమస్తే నమస్తే క్రికెట్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. 22nd రోజు ఫస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ తోని T20 సిరీస్ స్టార్ట్ అవబోతుంది. అందులో షమి ఇస్ బ్యాక్, అక్షర్ పటేల్ ని వైస్ కెప్టెన్ చేసిరు. అండ్ శివం దుబే ఎక్కడున్నాడు? మనకు కనపడట్లేదు శివం దుబే. అసలు ఏం జరుగుతుంది ఈ సిరీస్ లో? ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వెళ్ళారు అనేది తెలుసుకుందామా? లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఇవాళ మన ఛానల్లో కొత్తగా డెబ్యూ చేస్తున్నాడు నితిన్. వెల్కమ్ నితిన్ టు అవర్ ఛానల్. హాయ్ 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 హాయ్. హాయ్. నితిన్ కి ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది. ఇన్స్టాగ్రామ్ నేను బయోలో పెడతాను. ఇన్స్టాగ్రామ్ అతనిది లింక్ చెక్ చేయండి నితిన్ గురించి. సో మనం ఇవాళ T20 సిరీస్ స్క్వాడ్ రిలీజ్ అయింది, దాని గురించి మాట్లాడదాం. అసలు ఎవరు వచ్చారు, ఎవరు లేరు, ఎవరున్నారు, T20 వరల్డ్ కప్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు అనేది కూడా మొత్తం మనం డీటెయిల్ గా మాట్లాడదాం. సో మనం ఫస్ట్ గా స్టార్ట్ చేస్తే అక్షర్ పటేల్ ని వైస్ కెప్టెన్ గా నియమించారు ఈసారి. ఆ, నాకేమనిపించింది అంటే చాలా రోజుల తర్వాత అతను డిజర్వ్ అయ్యే ప్లేస్ అతనికి ఇచ్చారు. ఎప్పటి నుంచో అతను కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు, దాని తర్వాత ఇప్పుడు అతనికి డిజర్వబుల్ పొజిషన్ వచ్చింది. సో నితిన్, నువ్వేమనుకుంటున్నావు అక్షర్ పటేల్ ని వైస్ కెప్టెన్ చేయడం? మొన్న జరిగిన 2024 వరల్డ్ కప్ ఫైనల్లో తను కీలక పాత్ర పోషించాడు. ఈజ్ డిజర్వింగ్ క్యాండిడేట్ వైస్ కెప్టెన్ కి. తను డిజర్వింగ్. జడ్డుని రిప్లేస్ చేయడంలో జడ్డు రిటైర్మెంట్ ఇచ్చారు కదా, ఇప్పుడు తనకి రెగ్యులర్ గా అవకాశం ఉంటుంది T20s లో. సో అక్షర్ పటేల్ ని వైస్ కెప్టెన్ చేసారు. షమి ఇస్ బ్యాక్. మొహమ్మద్ షమి చాలా రోజులు 1.5 year తర్వాత 2023 ఓడిఐ వరల్డ్ కప్ లో ఎప్పుడైతే అతనికి ఇంజురీ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ అతను రీహాబ్ లోనే ఉన్నాడు. NCA లో ట్రైనింగ్ పొందుతూ ఉన్నాడు. మధ్యలో మొన్న ముస్తక్ అలీ ట్రోఫీలు కూడా కంబ్యాక్ ఇచ్చినట్టే ఇచ్చి, దాని తర్వాత కూడా ఒక చిన్న స్వెల్లింగ్ ఉందని చెప్పి మళ్ళీ రీహాబ్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనకు స్క్వాడ్ లో కనపడుతున్నాడు మొహమ్మద్ షమి. సో మొహమ్మద్ షమి గురించి ఏమంటావు? షమి ఇస్ బ్యాక్. షమి ఆఫ్టర్ 1 year తర్వాతకి ఓడిఐ వరల్డ్ కప్ తర్వాతకి తను మళ్ళీ ఇంజురీ తర్వాతకి మళ్ళీ తను కంబ్యాక్ చేయలేదు. ఇప్పుడు తన కంబ్యాక్ మ్యాచ్ ఇది 22nd జాన్. ఈరోజు తను ఆ రోజు గట్టిగానే కంబ్యాక్ చేస్తాడని అనుకుందాం. అండ్ తన కంబ్యాక్ మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తనని మనం బీజీటీలోనే మిస్ అయ్యాము. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మిస్ కావద్దని ఇప్పుడు ఈ మ్యాచ్ సిరీస్లో తను బాగా పర్ఫామ్ చేసి ఛాంపియన్స్ ట్రోఫీకి తను సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా లేడన్న రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మొహమ్మద్ షమి ఉండడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మొహమ్మద్ షమి కంబ్యాక్ ఇవ్వడం ఈ టైంలో అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అట్లనే ఇంకొకటి, శివం దూబే T20 వరల్డ్ కప్ లో ఫైనల్లో కీలక పాత్ర పోషించిండు. చిన్న చిన్న కాంట్రిబ్యూషన్, మంచి మంచి కాంట్రిబ్యూషన్స్ ఇచ్చిండు వరల్డ్ కప్ లో కూడా. కానీ అతను ఇప్పుడు ఎక్కడా కనపడట్లేదు శివం దూబే. T20 వరల్డ్ కప్ తర్వాత కూడా ఎక్కువ కనపడలేదు. శ్రీలంక ఓడిఐ సిరీస్ లో కనపడ్డాడు, 3 matches ఆడిండు, పర్ఫార్మెన్స్ లేదు. ఆబ్వియస్లీ విజయ్ హజార్ ట్రోఫీలో కూడా రీసెంట్ గా జరిగిన టోర్నమెంట్ లో కూడా అసలు పర్ఫార్మెన్స్ లేదు. సో అతని గురించి ఏమనుకుంటున్నావు? శివం దూబేకి ఛాన్సెస్ ఇవ్వాలా, ఇవ్వకూడదా, ఏంటి నీ ఒపీనియన్? శివం దూబేకి ఇప్పుడు చూసుకుంటే ఈ స్క్వాడ్ లో తనని సెలెక్ట్ చేయలేదని అంటే తనని ఎందుకో తన ఫామ్ బాగాలేదని పక్కకు పెడుతున్నారు. మనకు తెలిసిందే బీజీటీలోనే ఫామ్ లేని ప్లేయర్లను తీసుకుపోయి ఎంత ఇబ్బంది పడ్డాము మనం. సో ఇప్పుడు టీమిండియా ఎలా ఆలోచిస్తుందంటే ఫామ్ ఉన్న వాళ్ళనే తీసుకుపోదాం, ఐదర్ వాళ్ళ సీనియర్ కానీ ఎవరైనా కానీ. సో BCCI అలా ఆలోచిస్తుంది. సో తను త్వరగానే కంబ్యాక్ చేస్తాడని అనుకుంటున్నాను నేనైతే. శివం దూబే కంబ్యాక్ చేయాలి. శివం దూబేని నెక్స్ట్ హార్దిక్ పాండ్యా అనుకున్నారు, కానీ శివం దూబేని ఇప్పుడు మళ్ళీ ఎక్కడ కనపడకుండా అయిపోయింది. ఎప్పుడైతే నితీష్ రెడ్డి వచ్చేసాడో టీంలోకి, నితీష్ రెడ్డి పర్ఫార్మెన్సెస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఒక్కసారి మనం స్క్వాడ్ మొత్తాన్ని చూద్దాం. స్క్వాడ్ మొత్తాన్ని చూస్తే ఆబ్వియస్లీ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉన్నాడు, వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్, అండ్ కీపర్ గా సంజు శాంసన్ అండ్ ధ్రువ్ జురేల్ ని తీసుకున్నారు. మనం ఈ స్క్వాడ్ లో కంటిన్యూ అయితే ఆబ్వియస్లీ అభిషేక్ శర్మ ఉన్నాడు. అభిషేక్ శర్మ గురించి మాట్లాడితే అతను జింబాబ్వే సిరీస్ లో మంచిగానే పర్ఫామ్ చేసిండు, సెంచరీ కొట్టి జింబాబ్వే తర్వాత ఎప్పుడైతే శ్రీలంక టూర్ లో దాని తర్వాత 7 matches ఆడిండు. 7 matches లో పర్ఫార్మెన్స్ చేయలేదు అభిషేక్ శర్మ. ఆబ్వియస్లీ నేనేమనుకుంటున్నా, ఇషాన్ కిషాన్ ని తీసుకొస్తారు, లేకపోతే జైస్వాల్ ని ఆడిపిస్తారు అనుకున్నా నేను. కానీ అభిషేక్ శర్మని మళ్ళీ అతనికే ఛాన్స్ ఇచ్చారు. సో ఇన్ని ఛాన్సెస్ ఇవ్వచ్చా అభిషేక్ శర్మకి? నువ్వేమంటావు? ఇప్పుడు జైస్వాల్ మన మెయిన్ ఓపెనర్,
కానీ జైస్వాల్ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అని జైస్వాల్కి రెస్ట్ ఇచ్చారు. ఇక ఇషాన్ కిషన్ గురించి చూసుకుంటే తను అవుట్ ఆఫ్ ఫామ్, అసలు తను అవుట్ ఆఫ్ సిలబస్, తను అసలు ఇందులో బీసీసీఐ రేడార్లోనే లేడు. తనని కాంట్రాక్ట్ తీసేశారు. ఏమైనా తనకు ఛాన్సెస్ అనేది ఉంటే నెక్స్ట్ 2025 ఐపీఎల్ తర్వాతకి తనని మనం ఇండియన్ క్రికెట్లో చూడొచ్చేమో బహుశా. ఇప్పుడు తనకి ఛాన్స్ లేదనే నేను అనుకుంటున్నా. అభిషేక్ శర్మ అంటే ఈజ్ డిజర్వింగ్ అని చెప్పొచ్చు. తన హార్డ్ హిట్టర్ తను. ఇప్పటి వరకు చూసుకుంటే మన ఓపెనర్స్ లో జైస్వాల్ కంపోజ్డ్ గా ఆడతాడు అండ్ అభిషేక్ లాగా హార్డ్ హిట్టర్ లా ఆడతాడు. బట్ అసలు యాక్చువల్లీ జైస్వాల్ ఉంటుండే, బట్ జైస్వాల్ రెస్ట్ ఇచ్చారు. యా బీజీటీలో భాగంగా తనకి రెస్ట్ ఇచ్చారు. యా యా నేను ఆకాష్ చోప్రాది ఇంటర్వ్యూ చూశాను. ఆకాష్ చోప్రా ఒక పాయింట్ మంచి లేవనెత్తిండు. ఇందులో చూస్తే మనకు ఓపెనర్స్ లో సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ ఉన్నాడు, కానీ బ్యాకప్ ఓపెనర్ ఇక్కడ లేడే. ఈ స్క్వాడ్ మొత్తంలో చూస్తే మనకి బ్యాకప్ ఓపెనర్ ఎవరు లేరు. సో దాని గురించి నువ్వేమంటావు, బ్యాకప్ ఓపెనర్ లేకపోవడం గురించి? బ్యాకప్ ఓపెనర్ గా లైక్ అభిమన్యు ఈశ్వరన్ని లేదా రుతురాజ్ గైక్వాడ్ని, ఇలా వీళ్ళిద్దరిలో ఎవరినన్నా తీసుకుంటే బాగుండేది స్క్వాడ్ లోకి. అండ్ రుతురాజ్ గైక్వాడ్ని తీసుకుపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మహారాష్ట్ర డ్రీమ్ విజయ్ హజారి ట్రోఫీ తన క్యాప్టెన్. ఈ రోజు సెమీఫైనల్స్. సో తనని అందుకు తీసుకోలేదు వాళ్ళు, మళ్ళీ ఫైనల్ కి క్వాలిఫై అయితే. సో తను బిజీ ఉంటాడు కాబట్టి తనని తీసుకోలేరు. రుతురాజ్ గైక్వాడ్ని అందుకు తీసుకోలేదు. మన అభిమన్యు ఈశ్వరన్ తనేదో ఇంజురీ కన్సల్ట్ అని తనని తీసుకోలేదు. అభిమన్యు ఈశ్వరన్ని మాక్సిమం నాకు తెలిసి టెస్ట్ కే కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే అతను రంజీలో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, డేస్ టోర్నమెంట్స్ లో బాగా పర్ఫార్మ్ చేసిండు, కానీ T20లో అంత మంచి పర్ఫార్మెన్స్ లేదు. విజయ్ హజారేలో కూడా ప్రీవియస్ టోర్నమెంట్స్ లో చాలా మంచిగా పర్ఫార్మ్ చేసిండు అభిమన్యు ఈశ్వరన్. డేస్ టోర్నమెంట్ కి తీసుకుంటారు అనిపిస్తుంది అభిమన్యు ఈశ్వరన్ ని. సో దీంట్లో లైక్ మనం ఇప్పుడు మన ఓపెనర్స్ కి లైక్ ఇంజురీ అయినా బ్యాకప్ గా ఇప్పుడు తిలక్ వన్ డౌన్ లో లైక్ ఓపెనర్ గా కూడా ఆడగలడు, సూర్య కూడా అలా ఆడగలడు. మన ప్లేయర్లందరూ వీళ్ళు 1-5 లో ఎక్కడైనా ఆడగలిగే ప్లేయర్లనే సెలెక్ట్ చేశారు. టాప్ 5 ఎక్కడైనా ఆడగలరు. ఇంకా సుందర్ ని కూడా ఆడిపియొచ్చు. అట్లుంటే సుందర్ కూడా ఉన్నాడు ఈ స్క్వాడ్ లో, సుందర్ ని కూడా ఓపెన్ చేపియొచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంది. సో నెక్స్ట్ చూస్తే మనకి రమన్దీప్ సింగ్, రింకు సింగ్ అండ్ హార్దిక్ పాండ్యా ముగ్గురు ఉన్నారు మనకి మిడిల్ ఆర్డర్ ఆడడానికి. అండ్ ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డిని కూడా ఇంక్లూడ్ చేశారు. సో వీళ్ళలో ఛాన్సెస్ ఎవరికి వస్తాయి అనుకుంటున్నావు? హార్దిక్ పాండ్యా అండ్ నితీష్ రెడ్డి ఇద్దరు కలిసి ఆడతారంటావా టీమ్ లో ఈసారి? ఐ థింక్ రమన్దీప్ సింగ్ వస్తుంది అనుకుంటున్నా. ఎందుకనంటే నితీష్ కుమార్ రెడ్డి మోర్ లైక్ హార్దిక్ పాండ్యా లాగా కదా. తను హార్దిక్ లేని టైంలో తిను రిప్లేస్ చేస్తారేమో తెలియదు, కానీ ఇప్పుడైతే రమన్దీప్ సింగే స్క్వాడ్ లో ఉంటాడని నేను అనుకుంటున్నా. నేనేమనుకుంటున్నా అంటే ఒక త్రీ మ్యాచెస్ హార్దిక్ నడిపించి దాని తర్వాత 2 మ్యాచెస్ నితీష్ నడిపిస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఓడిఐ మ్యాచెస్ ఉన్నాయి, వన్ డే సిరీస్ ఉంది, ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. సో దానివల్ల ఒక 3 మ్యాచెస్ అతన్ని 2 మ్యాచెస్ నితిన్ ఆడిపిస్తారు అనిపిస్తుంది. సో రింకు సింగ్ ఆబ్వియస్లీ నో బ్రెయినర్, అక్కడ రింకు సింగ్ వచ్చేస్తాడు స్క్వాడ్ లోకి. రమన్దీప్ సింగ్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు శ్రీలంక టూర్ లో కూడా. చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్ ఇస్తాడు, కానీ మంచి ఎఫెక్టివ్ ఉంటుంది ఆ కాంట్రిబ్యూషన్. సో నెక్స్ట్ మనం స్పిన్నర్స్ కి వెళ్తే, స్పిన్నర్స్ లో రవి బిష్నాయ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ అండ్ ఇక్కడ వరుణ్ చక్రవర్తిని తీసుకున్నారు. 4 మెంబర్స్ ఉన్నారు స్పిన్నర్స్ ని తీసుకున్నారు. సో ఇందులో వరుణ్ చక్రవర్తి ఆబ్వియస్లీ మిస్టరీ స్పిన్నర్, అతన్ని ఇప్పుడు బ్యాక్ చేస్తున్నారు. సో వరుణ్ చక్రవర్తి ఆర్ రవి బిష్నాయ్ ఇద్దరిలో నువ్వు 11 లో ఎవరు ఉండాలనుకుంటావు? అబ్సల్యూట్లీ వరుణ్ చక్రవర్తి. ఎందుకనంటే ఈ పాస్ట్ లో పర్ఫార్మెన్సెస్ చూసినా గానీ వరుణ్ చక్రవర్తి గ్రేట్ కంబ్యాక్ ఇచ్చాడు. అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంది. తను ఆడిన ప్రతి మ్యాచ్ లో కీలక టైమ్స్ లో టీమిండియాకి వికెట్స్ అందిస్తున్నాడు కాబట్టి ఈసారి వరుణ్ చక్రవర్తిని ట్రై చేస్తారు. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా వరుణ్ చక్రవర్తి మాట చాలా వినిపిస్తుంది, స్క్వాడ్ లో ఉంటాడని వినిపిస్తుంది. సో తనని ఇప్పుడు టెస్ట్ చేస్తారు. ఇప్పుడు తను వికెట్స్ తీస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో ఏమైనా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. వరుణ్ చక్రవర్తి ఆ మిస్టరీ స్పిన్ వేస్తాడు. రవి బిష్ణోయ్ ఎప్పటి నుంచో ఉన్నాడు ఆబ్వియస్లీ, కానీ ఇప్పుడు వరుణ్ చక్రవర్తి భూమిలో ఉన్నాడు. అతని మిడిల్ ఓవర్స్ లో కాంట్రిబ్యూషన్ అనేది చాలా మంచిగా ఉంది. మిడిల్ ఓవర్స్ లో వికెట్ తీయడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. పవర్ ప్లే తర్వాత మనకి వికెట్ తీసే ఒక స్పిన్నర్ కావాలి. సో దానికోసం వరుణ్ చక్రవర్తిని తీసుకున్నారు. సో అక్కడ నెక్స్ట్ మనం ఫాస్ట్ బౌలర్స్కి వెళ్తే మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా.
హర్షిత్ రాణా వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఫాస్ట్ బౌలర్. ఆబ్వియస్లీ హార్దిక్ పాండ్యా మనకి ఇంకొక పేసర్ గా ఉండిపోతాడు, థర్డ్ పేసర్ గా వస్తాడు లైక్ నేను అనుకుంటున్నా. ఆ, ఇప్పుడు ఈ ముగ్గురులో హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ షమీలో ఆబ్వియస్లీ హర్షదీప్ సింగ్ అండ్ మొహమ్మద్ షమీని ఆడిపిస్తారు. హర్షిత్ రాణా ఈజ్ బ్యాకప్ బౌలర్. సో నువ్వు ఫాస్ట్ బౌలింగ్ గురించి ఏమంటావు? మొహమ్మద్ షమి అండ్ హర్షదీప్ సింగ్ డైరెక్ట్ గా వాక్ ఇన్ టు స్క్వాడ్, వాళ్ళు డైరెక్ట్ స్క్వాడ్ లోకి వచ్చేస్తారు. అండ్ మన థర్డ్ సీమర్ గా హార్దిక్ పాండ్యా ఉంటాడు. అండ్ వీళ్ళ ముగ్గురు లైక్ వీళ్ళిద్దరితో వెళ్తే హార్దిక్ థర్డ్ సీమర్ గా ఉంటాడు కాబట్టి ముగ్గురు పేసర్స్ అండ్ ఇద్దరు స్పిన్నర్స్ తో 5 మెంబర్స్ తో సెట్ అవుతుంది అనుకుంటున్నా. మొహమ్మద్ షమి అండ్ హర్షదీప్ సింగే ఉంటారు అనుకుంటున్నా స్క్వాడ్ లో. యా మనం హర్షిత్ ఒకసారి రాణాకి బహుశా హర్షిత్ రాణాకి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ T20 గైస్ లో తనకి ఛాన్స్ వస్తుందేమో అనుకుంటున్నా. షమికి యా అప్పుడు రెస్ట్ ఆబ్వియస్లీ ఇస్తారేమో అని. ఆబ్వియస్లీ లాంగ్ టర్న్ 5 మ్యాచెస్ సిరీస్ కాబట్టి ఛాన్స్ రావచ్చు హర్షిత్ రాణా కూడా. ఒకసారి స్క్వాడ్ నుంచి మనం 11 వేయడానికి ట్రై చేద్దాం. ఓకే. ఆబ్వియస్లీ ఓపెనింగ్ లో సంజు, అభిషేక్ వస్తారు ఓపెనింగ్ ఇద్దరు. దాని తర్వాత 3 లో తిలక్ వస్తాడు, 4 లో సూర్య వస్తాడు, 5 లో రమణ్దీప్ సింగ్, 6 లో రింకు అండ్ 7 లో హార్దిక్, 8 లో అక్షర్ వైస్ కెప్టెన్. సో 8 వరకు ఇక్కడ మనకు బ్యాటింగ్ వచ్చేస్తుంది అక్షర్ తోని. సో 9 లో వరుణ్ చక్రవర్తి ఇంకొక స్పిన్నర్ వస్తాడు, అండ్ 10 లో హర్షదీప్ సింగ్ అండ్ 11 లో షమి. సో మనకి ఇక్కడ ముగ్గురు పేసర్లు వస్తారు, అండ్ టూ ఇద్దరు స్పిన్నర్లు, అండ్ మనకి తిలక్ తిలక్ మనకి పార్ట్ టైం స్పిన్ వేస్తాడు, అభిషేక్ కూడా మనకి పార్ట్ టైం స్పిన్ వేస్తాడు. సో ఇది నాకు ఫుల్ అనిపిస్తుంది. సో ఇందులో నువ్వేమైనా చేంజెస్ చేయాలంటావు? చేంజెస్ ఏమి లేదు, బట్ తిలక్ నెంబర్ 4 లో ఆడతాడు, క్యాప్టెన్ స్కై నెంబర్ 3 లో సిచ్యువేషన్ బట్టి క్యాప్టెన్ వస్తాడని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే నెంబర్ 3 లో తిలక్ ఆల్రెడీ 2 సెంచరీలు కొట్టేస్తున్నాడు కాబట్టి మాక్సిమం తిలక్ నే ప్రిఫర్ చేస్తారు నెంబర్ 1 డౌన్ ఆడడానికి. కానీ సిచ్యువేషన్ బట్టి క్యాప్టెన్ రావాలా వద్దా అనేది క్యాప్టెన్ అండ్ కోచ్ డిసైడ్ చేస్తారు అనుకుంటా. యా మాక్సిమం ఇట్లానే ఉంటది అనుకుంటున్నాను నేను కూడా. బ్యాటింగ్ ఆర్డర్ అనేది తిలక్ 3నే అనిపిస్తుంది, ఎందుకంటే ఆ, మంచి మంచి 2 సెంచరీలు కొట్టాడు ఆ స్పాట్ లో. సో మంచి పర్ఫార్మెన్స్ ఉంది తిలక్ కి నెంబర్ 3 కాబట్టి తిలక్ ని నెంబర్ 3 నుంచి జరపరు అని నాకు అనిపిస్తుంది. ఆ, ఇది మేము అనుకుంటున్నాం గాయస్. మీరేమనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్